सलामी स्टार्ट फॉलो जस्ट श्री महोदया आपका निरीक्षण लिए गार्ड हाजिर है। కొద్దిసేపట్లో ఈ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారులు రూరల్ శాసనసభ్యులు ఆల్ సిసిస్ ఒకసారి ఏపీ గారిని చేస్తున్నటువంటి అనేక మనకు కలంకారీ చీరలు, తర్వాత 2లో 1 గ్రామ్ గోల్డ్ మన పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కావచ్చు. ఒరిజినల్ నూనెను మనకి ఇక్కడ అమ్మబోతున్నారు. హోమ్ ఫుడ్స్ అవి మన ఇంటి దగ్గర తయారు చేసినటువంటి మట్టి పాత్రలు ఉన్నాయి. మనందరికి తెలుసు మట్టి పాత్రలకు సంబంధించిన స్టాల్ నెంబర్ 5లో ఉన్నాయి. తర్వాత 7వ నంబర్లో మన వస్తువులు ఉన్నాయి. 7వ నంబర్కి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ సంబంధించి నిజామాబాద్ జిల్లా వాసులు, కామారెడ్డి జిల్లా వాసులు దయచేసి సీతక్క గారు అతి కొద్దిసేపట్లో రాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభినందించవలసిందిగా కోరుతున్నాం. చైర్మన్ గారికి, నిజామాబాద్ కూడా జిల్లా అధికారి చిన్న జ్ఞాపికను నిజంగా మనలు కాటన్ లేదు, ఇది 1700 మేడం. ఇది ప్యూర్ కాటన్. కలర్స్ ఉన్నాయి. ఇది ఇచ్చేయండి, అది ఇచ్చేయండి. అదంటే సార్ మన మేడం మనకి తీసుకోండి మేడం. సార్ చెప్పారు కదా మీరు, మా సార్ ఏదంటే ఇచ్చే విషయంలో ఇచ్చే విషయంలో ఏదో ఒకటి చేసుకోండి మేడం. ఇది కూడా చూడండి. ఇంకా అన్ని షాపులు 1700 ఒక నెల రోజు పెట్టుకుంటారు, ఇంకొక బ్యాచ్ ఇంకొక నెల రోజు. ఇప్పుడు శిల్పారామంలో మనం అట్లనే 106 షాపులు. నడపండి. హైదరాబాద్లో కూడా మన వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తాం, సేల్ చేసి అక్కడ శిల్పారామం చూపండి మేడం. లోపల మీరు అటు పోరు, మీరు అటు పోరు. అది పట్టుకోరు మేడం. వాళ్ళు కూడా బ్రాండ్ నేమ్ వచ్చేసి RS2 అంటే RS అంటే మనీ,
వద్దు అంటే మేము తయారు చేసి కస్టమర్కి ఇద్దరికి వెళ్ళి అంటే మీ నుంచి కస్టమర్ సంఘం నుండి వేస్తున్నా కాబట్టి బయట డీలర్ ఎక్కడ బయట ఎక్కడ నడుపుతారు మళ్ళీ సంఘాలకే సంఘాలకి ఇస్తారా ఎంతమంది ఉంటుంది మేమే చేస్తాం. సేల్స్ ఎట్లున్నాయి సేల్స్ బాగానే ఉంది. నైపేట్ మండలం మీరు అందరు సక్సెస్ స్టోరీస్ చెప్పాలి బుక్ ఇష్టం సార్ ఏదో ఒక ప్రయత్నం చేసే సార్ ఇటు చూడండి డబ్బులు ఇస్తారు సార్ ఇటు చూడండి డబ్బు పట్టుకో డబ్బు పట్టుకో అట్లా ఐటీ సార్ ఇటు చూడండి అది ఇది అంత కలిపి ఇటు చూడండి మేడం ఇటు చూడండి గౌరవనీయులు మన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారులు పెద్దలు గౌరవనీయులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. వెల్కమ్ సార్. చైల్డ్ హెల్ప్ లైన్ మేడం చిన్నపిల్లలకి ఏ సమస్యలు మేడం క్యాలెండర్ అమ్మ జిల్లా సమాఖ్య మరొకసారి మన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారి ఏది చేస్తే బాగుంటుందన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మాకు కూడా మనల్ని దాంట్లో ఎక్కడ బయటికి వెళ్ళి వచ్చిన ఫుడ్లలో నాణ్యత ఉన్నది, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి నీవులనే తయారు చేయమని చెప్పడం జరిగింది. మరి సీతక్క గారు వారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ కూడా వారే ఇచ్చారు కాబట్టి అన్ని విధాలు ఆలోచించుకుంటూ మన పిల్లలకు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయని విధంగా స్కూళ్ళల్లో ఫుడ్ ఇచ్చడానికి కానీ నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా అధికారులు దయచేసి వీళ్ళు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో దాన్ని ఏదైనా లేకుంటే సూచనలు ఇవ్వండి. దాన్ని ఎట్లాగూ మన కొరకు ఇలా చేసి ఇలా చేయకు, ఇది బాగుంటే ఇంకోటి బాగుంటుందన్న విధానం చెప్పి తప్పనిసరిగా అది సెల్ చేయడానికి ప్రయత్నించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నా అక్కలు చెల్లెలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో సరస్ ఫైర్ మీద మరి సర్ప్ వాళ్ళు నాబార్డ్ వాళ్ళు కలిసి ఇక్కడ మరి మన హోమ్ మేడ్ కానీ ఇంకా ఇంట్లో తయారు చేసాయి కానీ కుట్టు వస్తువులు కానీ ఇంకా అన్ని హ్యాండ్ మేడ్ మొత్తం కూడా ఇక్కడ షాపులు పెట్టి మరి ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. మీకు అందరూ కూడా తెలుసు, గత 2 సంవత్సరాల నుండి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మరి మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. మహిళలకు పెద్దపీట వేయడం అని అంటే మాటల్లో కాదు. ఇవాళ మనము దగ్గర 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బ్యాంకు నుండి రుణాలు తీసుకొని మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీకు సెల్ఫ్గా ఏదైనా మీ ఇష్టమైన బిజినెస్ చేసుకోండి. మరి ఆ బిజినెస్ కూడా ఇంత ముందులాగా పాల వ్యాపారమో మరి కోళ్ళ వ్యాపారమో కాకుండా మీరు ఏదంటే అది చేసుకోవచ్చు అని చెప్పి అంటే సోలార్ విద్యుత్ తయారు చేసుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడంగులు పెట్టుకోవచ్చు. ఇవాళ మనం వరి కొనుగోలు కేంద్రాలు కూడా మనం ఐకేపీ వాళ్ళకి ఇచ్చి మరి వరి ప్రొక్యూర్మెంట్ కూడా ఇస్తున్నాము. మీకు అది కూడా అన్ని మీకు ఇష్టం ఉన్నది బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఇప్పుడు 1 కోటి మంది మహిళలు కావాలంటే మనం ఇంకా 15 సంవత్సరాల నుండే చదువుకున్న ఆడపిల్లలు 15 సంవత్సరాలు నిండితే మరి వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇచ్చి మరి ఏజ్ అయిన వాళ్ళకు కూడా అబోవ్ 65 ఇయర్ వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇచ్చి మరి ఇవాళ డాక్టర్ సంఘాలలో మేమందరినీ కూడా ఇంక్లూడ్ చేసి మరి మీకు సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి మరి ఆ రుణాలకు వడ్డీ మాఫీ కూడా చేస్తూ ఉన్నాం. ఇలా ఉద్దేశం ఏంటిది, ప్రతి మహిళ స్వలంబన ఉండాలి, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, ఆర్థికంగా స్వలంబన ఉండి మరి తెల్లారి మీరు ఇంకా ఏదైనా మరి చేయాలని అంటే మీ భర్త దగ్గరనో లేకపోతే తల్లిదండ్రుల దగ్గరనో లేకపోతే పిల్లల దగ్గరనో చేతి చాపకుండా మీరే అవసరం ఉంటే కుటుంబాన్ని నడిపే విధంగా ఉండాలని చెప్పి
మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పుడు సీతక్క గారితో నడుచుకుంటూ వస్తుంటే చాలామంది అన్నారు, కొంతమంది లోన్స్ తీసుకోలేదని చెప్పారు. మరి వాళ్ళు కూడా మీకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది, మీరు తీసుకోండి, ఇంకా వ్యాపారాన్ని పెంచుకోండి. ఇక్కడ ఇక్కడ అమ్మితే కొంచెం తక్కువ రేట్ వస్తుంది, నిజామాబాద్ మీ ఊళ్ళో అమ్మితే ఇంకా తక్కువ రేట్ వస్తుంది. కాబట్టి మీరు ఇంకా హైదరాబాద్లో కూడా స్టాల్స్ ఇప్పించే అవకాశం చేస్తాం, మీకు కూడా అవకాశం ఇస్తామని చెప్పి మినిస్టర్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం యొక్క లక్ష్యం క్లియర్గా ఉంది, ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలి, ప్రతి మహిళ శ్రద్ధగా తన కాళ్ళ మీద తను నిలబడి వెళ్ళాలి. మరి తెలంగాణ అభివృద్ధి చెందాలి. #1 రైజింగ్ తెలంగాణ అన్నాం మనం. ఎందుకన్నామంటే తెలంగాణ కొత్త రాష్ట్రం అయినట్టుగా మరి భారతదేశంలో #1 రాష్ట్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మహిళలు అభివృద్ధి చెందాలి. మహిళలు అభివృద్ధి చెందని కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి మీకు తెలిసి ఇంకా చాలా సంక్షేమ పథకాలు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఇలా మహిళలకు చాలా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో మనం రేషన్ కార్డులు ఇస్తుంటే ఎవరి పేరు మీద ఇస్తుంటే భర్త పేరు మీద ఉంటుండే, ఇంటి యజమాని ఎవరు ఉండే, భర్త ఉండే. ఇవాళ చూడండి మీరు రేషన్ కార్డు మీద ఎవరున్నారు, భార్య పేరు మీద ఇంటి యజమాని భార్య. మనకి ఇచ్చినామంటే మహిళల చేతిలో పెత్తనం ఇస్తే మరి ఇల్లు సురక్షితంగా ఉంటుందని చెప్పి. కాబట్టి మీరు ప్రభుత్వం యొక్క ఆలోచనలు అలా మరి గమనించి మీరందరూ కూడా ఇదే అంటే సంకల్పంతో మరి ముందుకు పోయి మీరు అందరూ కూడా మరి వ్యాపారాలు వృద్ధి చెందుకుంటూ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా బలపరుస్తూ మరి మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మరి 2-3 రోజులలోనే 6వ తారీఖు 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉంది, అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం. మీకు అందరూ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి మహిళ ఉన్నత స్థాయిలో ఉండాలి, వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తేవాలి, వాళ్ళ గ్రామానికి వాళ్ళ ప్రాంతానికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యాపారాలు పెట్టుకున్నటువంటి మా మహిళా సంఘాల సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఇలాంటి అంటే సరస్సు అనేది హైదరాబాద్లో జరిగేది, కానీ ఈరోజు మన గ్రామీణ మహిళలు తయారు చేసేటువంటి పచ్చళ్ళు కానీ, బట్టలు కానీ, నగలు కానీ, ఏ వస్తువైనా వాళ్ళు మన మహిళా గ్రూపులలో ఉండి తయారు చేసుకున్నటువంటి అన్నీ కూడా ఇలా మినీ సరస్సు ద్వారా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది కలెక్టర్ గారు, ఇతర పెద్దలందరూ ఆలోచించి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సంకల్పం పెట్టుకున్నాడు, మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి. అంటే మహిళలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు. కాబట్టి ప్రతి రూపాయి, అది వడ్డీ లేని రూపాయి కావచ్చు, లేదా వివిధ రకాల బిజినెస్లు కావచ్చు, ఏ పనైనా కూడా ఇవాళ మహిళలకే అప్పచెప్పాలి, మహిళలకే ఇవ్వాలి. మహిళలకు ఇస్తే మహిళలు ఒకరు బాగుపడ్డట్టు కాదు, ఆ కుటుంబం అంతా బాగుపడ్డట్టు. ఆ కుటుంబం బాగుపడితే, అలాంటి కుటుంబాలు 100 గ్రామంలో బాగుపడితే ఆ ఊరు బాగుపడ్డట్టు. కాబట్టి ఆ లక్ష్యంతో మన గవర్నమెంట్ రాగానే 4 రూపాయలు మీకు మిగిలాలని 48 గంటలలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మండల సమైక్యులకు బస్సులు కూడా ఇచ్చినాం. ఇంకా 200 బస్సులు ఇప్పుడు ఈ 5-6 రోజులలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టి మండల సమైక్యులకు ఇవ్వబోతున్నాం. ఆ వచ్చే డబ్బులు కూడా మండల సమైక్యకు వస్తే మీరందరూ కూడా దాన్ని వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మీకు ఎక్కడ లోను విషయాలలో ఇబ్బంది లేకుండా, మరి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఇదే వడ్డీ వ్యాపారం దగ్గరికి పోతే వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు మహిళల పేరుతో ఇస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ లేపుకోవాలంటే 1 లక్ష రూపాయలు ఎవరి దగ్గరకు పోయి అడగాలి. కాబట్టి అట్లా కాకుండా మహిళా సంఘంలో ఉంటే ఎదురుగా మరి మహిళా సంఘం నుంచి మీకు 1 లక్ష రూపాయలు ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి మహిళా సంఘం సభ్యురాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బిల్లు వచ్చినాక మళ్ళీ మీరు అప్పు కట్టుకోవచ్చు. అట్లనే ఎవరైనా మన మహిళా సంఘంలో ఉండి చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోతే, ప్రమాదంతో చనిపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం రాగానే 10 లక్షల ఇన్సూరెన్స్ పెట్టిండు. పోయినసారి 400 మంది చనిపోయిండ్రు, వాళ్లకు 40 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. లోన్ తీసుకొని కూడా కట్టక ముందే వాళ్ళు ఏమన్నాయి, పాపం చనిపోతే మరి డబ్బు తీసుకున్నామని మిగతా సభ్యురాలందరిపై చనిపోయిన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని, ఒక మేనమామలాగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని 2 లక్షల లోన్ బీమా, మీరు తీసుకున్న లోన్ కూడా 2 లక్షల వరకు మాఫీ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా బిజినెస్లు పెట్టుకోండి, మీకు ఎక్కడ కూడా లోన్ల కాడ ఇబ్బంది లేకుండా మరింత సులభతరం చేస్తాం. ఇంకా మనం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా
చాలా కొత్త కొత్త స్కీమ్స్ను కూడా తీసుకురావాలని అనుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండడం మా సంతోషం. మీ అందరి సంతోషం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కుటుంబ సమేతంగా మరి సంతోషంగా ఉండి మన హక్కులు మన సమస్యలు అన్నీ కూడా సాధించుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. శ్రీమతి ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారు విష్ణువు చెప్తే స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. లాస్ట్ ట్యూస్డే నాడు గౌరవ్ సీఎం గారు రెస్పెక్ట్ చీఫ్ సెక్రటరీ గారు మనకి 99 నాడు జరిగే 99 రోజుల కోసం ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పారు. దీంట్లో భాగంగా మనకి కొన్ని వాళ్ళు ప్రత్యేకగా తిథులు మనకి సూచించారు. దీని ప్రకారంగా మనం 12 నాడు అందరూ ప్రజాప్రతినిధులు రీసెంట్ గా ఎన్నికైన సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కావచ్చు, వారి కోసం ఒక ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. అందులో పరిపూర్ణమైన చట్టం గురించి అవగాహన కావచ్చు, వాళ్ళ బాధ్యతలు, వారికి ఉన్న హక్కులు కావచ్చు, వాటి గురించి అవగాహన కల్పించే క్రమంలో మేము మార్చి 12 నాడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఏప్రిల్ 2 నాడు గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతి ఒక్క గ్రామకి చెందిన లబ్ధిదారులు, అది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్క వార్డ్ మున్సిపాలిటీలో ఉన్న వార్డ్ డివిజన్లు అదేవిధంగా గ్రామ స్థాయిలో వారి యొక్క జాబితా తయారు చేస్తూ మనం అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళు ఒక అమూల్యమైన సందేశం అక్కడ ప్లే చేస్తూ అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా సేమ్ కార్యక్రమాన్ని 16 ఏప్రిల్ నాడు మండల స్థాయిలో జరుపుకుంటాము. మే 2 నాడు నియోజకవర్గంలో అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుపుతాం. తర్వాత 22 నాడు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి అడ్వైజర్ సార్ వారి ఆధ్వర్యంలో, తర్వాత ఫైనల్ గా గౌరవ సీఎం సార్ రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ సార్ ఆధ్వర్యంలో జూన్ 2 అంటే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇది బ్రీఫ్ గా మ్యామ్ సార్. మనకి ఏదైతే ఎన్రోల్మెంట్ ఉందో దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సిఎస్ సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పారు. అదేవిధంగా మన ఆంగన్వాడీకి ఒక పాలనా కేంద్రంగా నామకే వాస్తే నడుపుకుండా నిజంగా అక్కడ బాలింతలు కావచ్చు, లేదా 0 అంటే 6 months నుంచి 3 years వరకు ఉన్న చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళ కోసం వాళ్ళ పోషణ ఆహారం కోసం ప్రత్యేక ఫోకస్ పెట్టమని ఒక కార్యక్రమం నిర్వహిస్తాము. అదే విధంగా మనకి ఎన్సిడి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ విషయంలో కూడా మన జిల్లా స్థాయిలో నిజామాబాద్ చూస్తే ఇప్పుడు మనం 69% ఉన్నాము. అది తప్పకుండా పకడ్బందీగా 100% చేస్తామనేది ఒక సంకల్పంగా తీసుకోవాలి. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ కి ఉన్న అరుదైన ఘనత ఏంటంటే మనం ఒక అగ్రికల్చర్ హబ్ గా ఉన్నాము. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవసాయ రంగంలో నాబార్డ్ మనకి ప్యాక్స్ ఆధ్వర్యంలో కొన్ని రుణాలు మంజూరు చేస్తా ఉంది. సో ప్రత్యేకంగా మన దగ్గర పసుపు బోర్డు కోసం ఒక కోల్డ్ స్టోరేజ్ ప్రతిపాదన మన జిల్లా నుంచి పంపడానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ సార్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఆయిల్ పామ్ కావచ్చు, లేదా సాయిల్ హెల్త్ కార్డ్, మన సాయిల్ హెల్త్ కార్డు పరంగా చూస్తే ఇంకా 70 లక్షల మన మొత్తం తెలంగాణలో బాకీ ఉంది. దీంట్లో ఎక్కువ షేర్ మన ఉమ్మడి నిజామాబాద్ లో వచ్చేలాగా మేము కృషి చేస్తాం మ్యామ్. దీంతో పాటు మనకి ప్యాడీ కాకుండా మనకి ఇతర ఏదైతే క్రాప్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఒక క్రాప్ డైవర్సిఫికేషన్ ప్లాన్ డిఏ అంటే వ్యవసాయంతో పాటు పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో పెట్టమని గౌరవ సీఎం గారు చీఫ్ సెక్రటరీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదే విధంగా ముఖ్యంగా ఆ రోజు గౌరవ సీఎం సార్ తీసుకున్న ఆల్మోస్ట్ 6 గంటల మీటింగ్ లో సార్ బాటమ్ లైన్ ఏంటంటే మన పరిపాలనకి ఉన్న పునాది ఏంటంటే క్లీన్ గవర్నెన్స్, అంటే ప్రతి ఒక్క ఆఫీస్ లో పారదర్శకంతో పౌరులకి సామాన్య పౌరులకి మేలు జరిగే కార్యక్రమం జరగాలి. దీని దిశగా మ్యామ్ మేము అన్ని ఆఫీసెస్ లో స్టార్టింగ్ విత్ యుఎల్బీస్ ఈ ఆఫీస్ పాలన మొదలు చేస్తున్నాము. అదే విధంగా ఏదైతే మనం ఈ రోజు నుంచి పారిశుద్ధం కార్యక్రమం మొదలు చేస్తాము, అది పారిశుద్ధం జస్ట్ మన చెత్తాచెదారం కాకుండా మన ఆఫీస్ పరిసరంలో లాంగ్ పెండింగ్ ఉన్న ఫైల్స్ విషయంలో కూడా గౌరవ సీఎం గారు మనకి స్పష్టంగా నిర్దేశాలు ఇచ్చారు. అదే విధంగా మన ప్రాంతం గురించి ప్రత్యేకంగా మన ఇసుక రవాణా మీద మొత్తం ప్రక్రియని కట్టుబడిగా క్రమశిక్షణ పాటిస్తూ ఆన్లైన్ చేయమన
మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంది. ఆల్రెడీ నిజామాబాద్, ఖమ్మంలో చాలా వేగవంతంగా అండ్ రాష్ట్ర ప్రభుత్వంకి ఆదాయం వచ్చేలాగా మనం కృషి చేస్తాము, ఇంకా చేస్తామనేది ప్రభుత్వంకి హామీ ఇస్తున్నాము. అదేవిధంగా కలెక్టర్ల మీద వారికి ప్రత్యేకగా మనకి వసతి గృహాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, తప్పకుండా దాన్ని విజిట్ చేస్తూ అక్కడ ఎలాంటివి అవాంఛనీయ ఘటన జరగకుండా చూడమన ప్రతిసారి మన ఎడ్యుకేషన్ సెక్రటరీ మేడం గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ సార్, సీఎం గారి ఆధ్వర్యంలో మనకి ప్రత్యేకంగా దిశానిర్దేశాలు ఇచ్చారు. దీన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామనేది హామీ ఇస్తున్నాం సార్ మ్యామ్. అదేవిధంగా విధుల పట్ల ఒకవేళ ఒక 1% నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది మనకి గౌరవ సీఎం గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశాలు ఇచ్చింది. అది ఎవరికి భయపెట్టడానికి కాదు, కానీ మనం మన పనుల్ని బాధ్యతగా చేయాలి అనేది ఒక దిశానిర్దేశంగా ఒక గైడింగ్ లైట్ గా సార్ మాకు దిశానిర్దేశాలు ఇచ్చారు. సో తప్పకుండా మ్యామ్ మేము దీన్ని పాటిస్తాము. నెక్స్ట్ ఏదైతే మన పరిసరాల పారిశుభ్రం కార్యక్రమం ఉందో మ్యామ్, దీంట్లో తమరు కూడా నిన్న తమర ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జిల్లా డిపిఓలతో సిఓజెడ్పీలో ఒక సుదీర్ఘమైన వీసీ చర్చ నిర్వహించారు మ్యామ్. దీంట్లో భాగంగా మనకి అలా తయారు చేస్తున్నాం మ్యామ్. అదేవిధంగా మనం వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రై డే, ఫాగింగ్, దోమల నియంత్రణ వాటి మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాము. పచ్చదనం, పారిశుద్ధం ఆ రెండింటిని ఒక 2 కళ్ళు లాగా చూసుకొని మేము ఈ ప్రణాళికని నిర్వహిస్తాం మ్యామ్. ఉన్న ఫైళ్ళు కావచ్చు, రికార్డ్ రూమ్స్ కావచ్చు, వాటి మీద మేము ఫోకస్ పెడుతున్నాము. దీంతో పాటు మనకి అర్బన్ ఏరియాలో జీవీపీస్ ఉంటాయి, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, వాటిని ఒక డేలో ఒక ఫుల్ డెడికేటెడ్ వేలో వాటిని పరిష్కారం చేయడానికి. అదేవిధంగా 4th సంక్షేమం, 5th పిల్లల భద్రత మరియు డ్రగ్స్ రక్షణ, డ్రగ్స్ నో, 6th రైతులు వ్యవసాయం, 7th ఎడ్యుకేషన్, 8th యువత మరియు క్రీడలు, 9th మహిళలు, 10th పర్యావరణం. సో ఇన్ని అంశాలుగా ఇవన్నీ మనము ఈ 99 days లో కవర్ చేసుకోవడం మూలంగా, అంటే వాటన్నిటినీ కూడా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ అడ్రస్ చేయడం, వాటిని పరిష్కరించుకోవడం మూలంగా మాక్సిమం గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పదంలోకి ఇంకా అద్భుతంగా రాగలుగుతాయి. సంవత్సరాలు, నెలలు చిన్న చిన్న సమస్యలు పెండింగ్ పెట్టుకోవడం కాకుండా ఈ 99 days మనం ఒక యుద్ధ ప్రాతిపదికగా తీసుకొని పని చేయాలి. ఈ పనిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈరోజు అన్ని జిల్లాలలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్తో మరి మీటింగ్ పెట్టుకోవాలని కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మనం ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి దాదాపుగా సాలరీస్ కోసం ఎదురు చూడకుండా, మీ వ్యక్తిగత కుటుంబాలకు ఇబ్బంది జరగకుండా అది మన ప్రభుత్వం ప్రైమరీ డ్యూటీగా మేము అది చేయడం జరుగుతుంది. రీసెంట్లీ మరి మీ అందరికీ ఇన్సూరెన్స్ కూడా ₹1.5 కోటి ఇన్సూరెన్స్ కూడా దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ ప్రభుత్వ ఫ్రెండ్లీ. మీకు రావాల్సిన కొన్ని బకాయిలను కూడా 700, 800 అట్లా రిలీజ్ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా సారథులు, వారధులు మరి ప్రభుత్వ అధికారులు. మేము అంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము వేరే కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిస్తేనే మనం అందరం రాష్ట్ర ప్రజలకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి సారథులం, వారధులం, సేవకులం కూడా. సో ప్రభుత్వ ప్రజల సొమ్ముతో మనం అందరం డ్యూటీ చేస్తున్నాం, సాలరీస్ తీసుకుంటున్నాం ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న ఫైల్ చాలా రోజులు, చాలా డేస్ ఆఫీస్లో చుట్టూ తిప్పుకుంటా ఉంటాం. ఇవన్నీ కూడా ఒక శుద్ధి కార్యక్రమం అనుకోండి. 99 రోజుల కార్యాచరణ, మన ఆఫీసులు, మన ఫైల్స్, మన గ్రామాలు, మన పట్టణాలు, మన వాడలు, దట్టు అది మీరు కూడా ఉండే వాడ కూడా ఉంటుంది. డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, లేదా రోడ్ మెయింటైన్ చేసుకోవడం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ మనం ఉండేది కూడా ఉంటుంది. అందరు బాగుండాలి, అందులో మనం బాగుండాలని కోరుకోవాలి. ఎవరు బాగుంటారు, నేను బాగుండాలని ఎట్లుంటాం, మనం కూడా అక్కడే ఉంటాం కదా. కాబట్టి అందులో మీరు, మేము మనం అందరం మరి ఒక అడుగు
ప్రజలకు బాధ్యత వహించే నేతలుగా మేమున్నాం, మీరు ఉద్యోగులుగా మీరున్నారు. కాబట్టి ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ గా ముఖ్యమంత్రి గారు మరి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో దయచేసి ఈ 3 months మాక్సిమం ఈ 3 months కష్టపడి పనిచేసుకోవడం ద్వారా మనకు రాబోయే మాన్సూన్ సీజన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అప్పుడు కూడా హడావుడి అనేది ఉండదు, టెన్షన్ అనేది ఉండదు. పబ్లిక్ కు మలేరియా లేకుంటే డయేరియా లేకుంటే రకరకాల డెంగ్యూ వ్యాధులు లేకుంటే ఇంకా రకరకాల జబ్బులు లేదా వాటర్ కంటామినేషన్ ఇంకా ఇట్లాంటివి కూడా మనకు గ్రామాలను లేదా పట్టణాలను డ్రైనేజీలు ఇవన్నీ ఎప్పటికప్పుడు శుద్ధి చేసి ఎక్కడైనా ప్యాచెస్ గ్యాప్స్ అవన్నీ ఉంటే కూడా చేసుకోవడం. ఇవాళ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఒక కరెంటు స్తంభం ఒక ఏమంటారు స్తంభం దాని పోల్ మార్చడానికి రోజులు తరబడి టైం తీసుకుంటుంది. సో అట్లా గ్రామాలకు టౌన్కు పట్టణాలకు కూడా కొంత నిధుల కేటాయింపు కూడా జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కూడా మేము పెద్ద ఎత్తున లాస్ట్ 2 years ఆగిపోయిన ఫండ్ 15th ఫైనాన్స్ దాదాపు 2000 crores రూపీస్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా చాలా వరకు వచ్చినాయి. తర్వాత మనకు రెగ్యులర్ మెయింటెనెన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి హెల్త్, ఎడ్యుకేషన్, అంగన్వాడీ, ఉమెన్ అండ్ చైల్డ్, తర్వాత శానిటేషన్ మరి ఇవన్నీ మనం చూసుకోవాలి. సేమ్ టైంలో మరి గ్రామాలలో ఉన్నటువంటి రుగ్మతల మీద కూడా గ్రామ సభలలో పెట్టడం. ఇవాళ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతుంది. ఇంత డెవలప్ అయినా ఇంత అవకాశాలన్నా ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అవగాహన లేక చిన్నపిల్లలు పెళ్లి చేస్తే మా భారం అయిపోతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ భారం కాదు, మళ్ళీ భారం అయి వస్తారు. అందుకని బాల్యంలో పెళ్లి బతుకు ఆగమని ఒక క్యాప్షన్ కూడా పెట్టినాం మా శాఖ నుంచే. బాల్యంలో పెళ్లి బతుకు ఆగం ఇది బాగా తీసుకెళ్లడం. ఊర్లలో డ్రగ్స్ తర్వాత రకరకాల చెడు అలవాట్లకు వ్యసనాలకు పోతున్నారు యువత. వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడం, చైతన్యం తీయడం. పోలీస్ అధికారులు కూడా ప్రత్యేకంగా గ్రామాలలో యూత్ ను మోటివేషన్ చేయడం, ఒక మంచి ఆలోచనను వాళ్ళలో పెంపొందించడం. మనకు శ్రమదానం, మనందరం చాలా ఏళ్ల క్రితం శ్రమదానంలో బాగా పార్టిసిపేట్ చేసేది. ఇప్పుడు అది మర్చిపోయినాం. ఊర్లలో, గ్రామాలలో, పట్టణాలలో అభ్యుదయ సంఘాలు, యువజన సంఘాలు వాళ్ళ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వచ్చి చేసేవారు. సో ఈ కార్యక్రమాలలో మనం వాళ్ళందరినీ, మా మహిళా సంఘాల వాళ్ళు ఉంటారు లేదా ఆదర్శవంతమైన యువజన సంఘాలు ఉంటాయి, వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం. మనం గవర్నమెంట్ ఇచ్చి వచ్చే ఫండ్సే కాకుండా మీరు కూడా ఓన్ గా ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకోవడం, లేదా మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్, మీ కుటుంబాలు, మీ పుట్టిన రోజులు లేదా మీకు ఏదో మంచి రోజు వాళ్ళ పేరు మీద ఇది ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక విలేజ్ లో ఏదైనా మంచి యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం. ఈ 99 days లో ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత గ్రామ పంచాయతీలు కొన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని కంప్లీట్ కాలేదు. వాటిని కూడా కంప్లీట్ చేసుకోవడం, స్పీడప్ చేయడం. పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా వర్కుల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి కంప్లీట్ చేయండి. మీకు కూడా మేము మార్క్స్ వేస్తున్నాం ఈసారి. అదే విధంగా ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్స్ 1000 అంగన్వాడీ బిల్డింగ్లు ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 50 మాత్రమే కంప్లీట్ అయినాయి. ఇంకా చాలా బిల్డింగ్స్ లేవు. వాస్తవానికి 12,000 బిల్డింగ్స్ కు మనకు అద్దె భవనాలు లేదా శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్నారు 37,000 బిల్డింగ్లకు. కాబట్టి ఇంకా మేము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మరి ఐసిడిఎస్ వాళ్ళు కానీ తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళు కానీ అది డిపార్ట్మెంట్ అధికారులు చూస్తున్నారు. కాబట్టి ఏది ఎగ్జిక్యూషన్ పంచాయతీరాజ్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అది కూడా మీరు ఖచ్చితంగా రెగ్యులర్ గా ఈ 99 days లో ఎక్కడున్న అధికారులు వాటి ప్రోగ్రెస్ పెంచండి. మనం దాదాపుగా 1 year దాటిపోయింది. ఇందిరా మహిళా శక్తి భవన జస్ట్ 5 crores తో ఇచ్చినాం ఒక్కొక్కటి. అంటే ఒక్కొక్క బిల్డింగ్ 100 కోట్ల బిల్డింగ్ అవుతుంది 6 నెలల సంవత్సరంలో. కానీ 5 కోట్ల బిల్డింగ్ మనం ఇంతవరకు కంప్లీట్ చేసుకోలేకపోయాం. ఎక్కడ లోపం జరుగుతుంది ఈ మాలే. కాబట్టి కలెక్టర్స్ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ ఏమేమి ఉన్నాయి, అంటే ప్రోగ్రెస్ లో ఉంది, ఏది కంప్లీట్ అయింది, ఎందుకు కాలేదు, మీరు కూడా వీక్లీ వన్స్ ఈ 99 days లోనే రివ్యూస్ పెట్టుకోవాలి. అదే విధంగా ఆ రివ్యూస్ లలో వచ్చిన ప్రోగ్రెస్ ఏంది, ఇంకా ఏం చేయాలి అది కూడా పెట్టుకోవడం. తర్వాత మన జిల్లాను కూడా ఈ 99 days ప్రోగ్రామ్ లో అద్భుతంగా రాణించే విధంగా క్షేత్రస్థాయి నుండి అధికారులందరూ కూర్చోబెట్టారు. నిజామాబాద్ జిల్లాను అగ్రభాగాన నిలబెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి వాట్సాప్ కూడా ఇక్కడ జిల్లా నుంచి
మేము కూడా నా శాఖ అంటేనే రాష్ట్రంలో మేము అది క్రియేట్ చేసుకుంటాను. పంచాయతీరాజ్ శాఖలో స్టేట్ నుంచి కూడా మానిటరింగ్ అప్లోడ్ చేయడం అంటే పంపించడం. తద్వారా మీరు కూడా డైలీ ఈవినింగ్ ఎన్ని ఊర్లలో ఏమేమి ప్రోగ్రామ్ అయింది ఆ రోజు మనకు ప్రజాపాలనని మనమందరం ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచనలో భాగంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 99 days ప్రజాపాలన పెట్టారు. మరి ఇప్పుడే సీతక్క గారు బాగా చెప్పారు, కానీ నేను ఎక్కువ చెప్పకుండా దయచేసి అధికారులు ఎక్కడైతే ఫైల్స్ అక్కడ పెట్టారు చెప్పారు. ప్రతి మండలంకి ఇప్పుడు 10 శాఖలు ఉన్నాయి. 10 శాఖలకు 100 రోజులు 99 అంటే ఒక్కొక్క శాఖకు 10 days టైం ఉన్నది. దయచేసి మీరు అధికారులు అందరూ ప్రతి మండలం విజిట్ చేయాలి. ఆ మండలం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ శాఖ వైస్, ఇదైతే మెయిన్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ లో కూడా మీరు అక్కడ విలేజ్ లో చెప్పినప్పుడు నిన్న మేము శ్రీధర్ బాబు మేమందరం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మినిస్టర్ గారు శ్రీధర్ బాబు అక్కడ వచ్చి ఒక హాస్పిటల్ అని అడుగుతా ఉన్నాడు. సార్ అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఛార్జెస్ పెడతా ఉన్నారని దయచేసి 30 కాదు నాకు తెలిసి ఇంకో 10% ఎక్కడ కూడా మన డిస్ట్రిక్ట్ ఇది వాస్తవం. ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చిన వాళ్ళే చెప్తా ఉంటారు పెద్ద హాస్పిటల్ వాళ్ళు. మీరు అది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇది చెప్పవలసిందే. అదేవిధంగా హౌసింగ్ కూడా, హౌసింగ్ మనం ఎన్నడూ లేని విధంగా హౌసింగ్ ఇస్తా ఉన్నాం. ఇస్తే గతంలో ఒక పాలసీ డిసైడ్ అయింది కట్టుకున్న వాళ్ళకి డబ్బుల్లో కూడా ఉంటుంది, కానీ కొందరు కట్టుకున్నారు అక్కడనే వాళ్ళు వేసిన పేమెంట్స్ రాకున్నాయి. కాబట్టి దాన్ని కూడా క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు. ఏది ఎంతైతే కట్టుకున్నారో అంత అమౌంట్ డిడక్షన్ చేసి అది తగ్గించి మళ్ళీ వాళ్ళ కన్స్ట్రక్షన్ కొరకు ఇచ్చారు. దయచేసి హౌసింగ్ వాళ్ళు కూడా బిల్లు వస్తలేదు, అక్కడ పని చేస్తలేదు అంటే కలెక్టర్ గారు కన్సల్ట్ ఆఫీసర్తో మీరు చేసి మా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అవన్నీ తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి. ప్రగతి ప్రణాళిక దూరదృష్టితో మంచి ఆలోచనతో అన్ని ఎసెన్షియల్ డిపార్ట్మెంట్స్ ఒక 10 డిపార్ట్మెంట్లకు మన దగ్గర ఒక 3 months టైం తీసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో దీన్ని మనము అంటే ఇప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్తో మీ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా పనిచేస్తే కూడా సరిపోదు. అంటే మన పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మరి పబ్లిక్ను కూడా ఇన్వాల్వ్ చేసి లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సర్పంచులు కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి మరి దీన్ని సక్సెస్ చేద్దామని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 daysతో ఇవాళ ఫస్ట్ డే శ్రీమతి సీతక్క మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ప్రారంభం చేసినారు. మరి ఇలా ఈ 99 daysలో ఈ కార్యక్రమాల్లో మేజర్ 40% మీ షేరే ఉన్నది, మీ మంత్రికే ఉంది. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ లేకుంటే పంచాయతీరాజ్, అంగన్వాడీ, స్కూల్స్, డ్రైనేజ్, బాత్రూమ్స్ అవన్నీ దాదాపు మీ డిపార్ట్మెంట్ మీ కార్యక్రమం మీదే బాధ్యత ఎక్కువ ఉన్నది. 50% మిగిలిన 50% ఉంది. సార్ కనబడతలేదు physically challenged persons
ఓకే మేడం మేడం మీ సైడ్ ఉండండి మేడం సార్ ఓకే సార్